ప్రమాదాన్ని హైలైట్ చేసింది. 265 ప్రాణాలు బుగ్గి కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వైద్య కళాశాల సముదాయంపై విమానం పట్టడంతో మరో 24 మంది దుర్మరణం. చనిపోయిన ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రాణాలతో బయటపడింది ఒక్కరే. గగనంలో ఘోరం. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. మధ్యాహ్నం 1:38 గంటలకి టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. అది అకస్మాత్తుగా కిందకి దిగిపోవడం మొదలైంది. పైలట్లతో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన AI-171 విమానం అత్యంత తక్కువ ఎత్తుకొచ్చి కొన్ని సెకండ్లోనే విమానాశ్రయ వెలుపల మేఘానీ నగర్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. అగ్నిగోళాన్ని తలపించేలా మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు రికార్డే అంటూ ఎంత